అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి సజ్జ సాగు వివరాలు, పూత పిందె దశల్లోని జీడి మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, గోవుల్లో మేలు జాతులు లక్షణాలు, పెరుగుతున్న జీవనశైలి వ్యాధులతో అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. చిరుధాన్యాలు ఆహారంలో భాగమయ్యాయి. ఒకప్పుడు చిన్నచూపు చూసిన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలను ఇప్పుడు విరివిగానే వినియోగిస్తున్నారు. అందుకే సాగు విస్తీర్ణం కూడా ఇంతకు ముందు సంవత్సరానికంటే పెరిగింది. వీటిలో సజ్జను ఆహార ధాన్యంగానే కాకుండా వాణిజ్యపరంగా పశువులు, కోళ్లు, చేపలకు దానా దినుసులుగాను వినియోగిస్తున్నారు. సజ్జ అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని తక్కువ పెట్టుబడితో, పరిమిత నీటి వనరులతో మేలైన దిగుబడులను అందిస్తుంది. సజ్జ సాగు ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉంది. వేసవి పంటగా సజ్జ సాగు చేసుకోవడానికి జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు అనువైన సమయం. ఎంచుకున్న రకాన్ని బట్టి 70 నుంచి 85 రోజుల్లో చేతికొచ్చే సజ్జ నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 20 క్వింటాల దిగుబడిని సాధించే అవకాశం ఉంది. వేసవి సజ్జ సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువల గురించి ఈరోజు అన్నదాతలా చూద్దాం. వేసవి సజ్జ పంటను 6 తడుల కింద భేషుగ్గా సాగు చేయవచ్చు. వేసవి సజ్జను జనవరి 15 నుండి ఫిబ్రవరి నెలాఖరులోపు విత్తుకోవాలి. వేసవి సాగుకు అనువైన సజ్జ రకాలేవో చూద్దాం. ముందుగా RHB 121. ఈ రకం అధిక దిగుబడినిచ్చి వెర్రికంకి తెగులును బాగా తట్టుకునే సంకర రకం. పంటకాలం 80 నుంచి 85 రోజులు. ఎకరాకు 12 నుంచి 14 క్వింటాల దిగుబడి ఇస్తుంది. రెండవది PHB 3. వర్షాభావ పరిస్థితులు బాగా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే సంకర రకం. వెర్రికంకి తెగులును బాగా తట్టుకుంటుంది. పంటకాలం 80 నుంచి 85 రోజులు. దిగుబడి ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్లు. మరో రకం HHB 67. అతి స్వల్పకాలిక రకం. 60 నుంచి 70 రోజుల్లో అందివస్తుంది. వెర్రికంకి తెగులును బాగా తట్టుకుంటుంది. ఎకరాకు దిగుబడి 8 నుంచి 10 క్వింటాళ్లు. మరో రకం ICTP 8203. ఈ రకం వెర్రికంకి తెగులును, బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది. పంటకాలం 80 నుంచి 85 రోజులు. దిగుబడి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు. గింజలు లావుగా, తెల్లగా, మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంటాయి. మరో రకం ICMH 356. ఈ రకం అన్ని ప్రాంతాలకు అనువైనటువంటి సంకర రకం. వెర్రికంకి, బూడిద తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. పంటకాలం 80 నుంచి 85 రోజులు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంది. వేసవి సజ్జ సాగుకు ఎకరాకు 1.6 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాలను ముందుగా శుద్ధి చెయ్యాలి. లీటరు నీటికి 20 గ్రాముల ఉప్పు కలిపిన ద్రావణంలో విత్తనాలను ఒక 10 నిమిషాల సేపు నానబెట్టి ఆరబెట్టుకోవాలి. దీనివల్ల గింజబూజు శిలీంధ్రాలు నశిస్తాయి. ఆరిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసిన విత్తనాన్ని చాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు,
మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్లు ఉండే విధంగా గొర్రుతో విత్తుకోవాలి. సజ్జకు ఎకరాకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు అవసరమవుతాయి. సూటి ఎరువుల రూపంలో వేస్తే 75 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 13 కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఎకరా పొలంలో చివరి దుక్కిలో కాని విత్తనంతో పాటుగాని వేసుకోవాలి. అలానే ఎకరాకు 50 కిలోల యూరియాను 2 సమభాగాలుగా చేసి చివరి దుక్కిలోనూ విత్తిన 30 రోజులకు వేసుకోవాలి. కలుపు నివారణకు పంట విత్తిన 48 గంటలలోపు నేలలో తేమ ఉన్నప్పుడు అట్రాజిన్ 50% పొడి మందును ఎకరాకు 500 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో కలుపు రాకుండా ఉంటుంది. విత్తిన 30 రోజుల తర్వాత ఒకసారి గొర్రుతో గాని గుంటకతో గాని అంతరకృషి చేసుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సజ్జ సాగులో ప్రధాన సమస్య వెర్రికంకి తెగులు. ఈ తెగులు లక్షణాలు ముందుగా లేత మొక్కల్లో కనబడుతుంటాయి. మొక్క 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఆకంతా పసుపు రంగుకు మారిపోవడం జరుగుతుంది. అదే కంకి దశలో అయితే కంకి అంతా గాని లేదా పాక్షికంగా గాని చిన్న చిన్న ఆకుల మాదిరిగా పుష్పగుచ్చంలా మారిపోతుంది. వెర్రికంకి నివారణకు తెగులు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6 గ్రాముల మెటలాక్సిల్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగులు సోకిన మొక్కల్ని పీకి, కాల్చి నాశనం చెయ్యాలి. ఆ తర్వాత వెంటనే పంటపైన 1 గ్రాము మెటలాక్సిల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక రెండవది తేనెబంక తెగులు. ఇది మొక్కలు పుష్పించే దశలో మబ్బులు లేదా వర్షపు వాతావరణముంటే ఎక్కువగా ఆశిస్తుంది. తెగులు నివారణకు విత్తనాలను 2% ఉప్పు ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి శుద్ధి చేసుకోవడం, అటు తర్వాత పూత దశలో లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెబ్ గాని లేదా 1 గ్రాము కార్బండిజం లేదా 2 గ్రాముల థైరం కలిపిన ద్రావణాన్ని మందులు మార్చి 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఇలా మంచి యాజమాన్యంతో సజ్జ సాగు నుంచి అధిక దిగుబడులను పొందే అవకాశముంది. కోస్తా తీర ప్రాంతంలోని తేలిక నేలల్లో సాగు చేయబడుతూ విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే తోట పంట జీడి మామిడి. ప్రస్తుతం ఈ తోటలన్నీ పూత పిందె దశలో ఉన్నాయి. ఇప్పుడు తోటల్లో మనం చేపట్టే కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలపైనే గింజ దిగుబడి, నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాలతో జీడి తోటల్లో పూతలు కొంత ఆలస్యమయ్యాయి. ఈ దశలో పలు రకాల చీడపీడలు ఆశించి దిగుబడులను హరించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టీ దోమ, తామర పురుగులు, పిండి నల్లి, పక్షి కన్ను తెగుళ్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు ఒక ప్రణాళిక ప్రకారం సస్యరక్షణ చేపట్టాలి. పూత పిందె దశల్లోని జీడి మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. జీడి మామిడి తోటలన్నీ కూడా పూత మొదలయ్యేటువంటి దశలో ఉన్నాయి. కొన్ని తోటల్లో అక్కడక్కడ పూత రావటం కూడా మనం గమనిస్తున్నాం. ఇదే సమయంలో వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారటం, అంటే ఉష్ణోగ్రతలు తగ్గిపోవటం, మంచు ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే కొన్ని రకాల చీడపీడలు ఎక్కువగా ఆశించి మరి జీడి మామిడి తోటల దిగుబడి మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ జీడి మామిడిలో ఈ టీ దోమ అనేది ఆశించినప్పుడు ఇది రసం పీల్చే పురుగు. ఇది కూడా ఏంటంటే వస్తున్నటువంటి పూత నుంచి, అదేవిధంగా చిగురు కొమ్మల నుంచి, పువ్వు మొగ్గల నుంచి ఈ రసం పీల్చేయడం వల్ల వస్తున్నటువంటి పూత ఆలస్యం అయిపోద్ది. వచ్చినటువంటి పూత సరిగ్గా ఫలదీకరణం జరగదు. అదేవిధంగా పూత మాడిపోవడం, రాలిపోవడం కూడా మనం గమనిస్తాం. ఇది వచ్చినప్పుడు మీరు ఆ చెట్టు మీద కనుక చూస్తే ఎర్రని జిగురు బిందువులు కూడా కనిపిస్తాయి. కొద్దిగా మనకు రైతులు జాగ్రత్తగా ఈ టీ దోమ ఉంది లేనిది గమనించుకోవాలనుకుంటే ఈ పూత రెమ్మల పైన నల్లగా పొడవైనటువంటి అదేవిధంగా కండ ఆకారము మచ్చలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ దశలోనే మనం రైతులు కొంచెం జాగ్రత్త తీసుకొని ముందు జాగ్రత్తగా పూత రాకపోయినా కానీ వచ్చేటువంటి ఈ టీ దోమ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేప సంబంధిత మందులు పిచికారీ చేస్తే ఇది టీ దోమ తాలూకు అన్ని దశల మీద కూడా పనిచేస్తుంది. కాబట్టి ముందుగా వేప కషాయం దొరికితే వేప కషాయం 50 మిల్లీలీటర్ 1 లీటర్కి కానీ, లేదంటే వేప నూనె
1500 ppm అయితే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం కనుక చేస్తే మనకి టీ దోమ తాలూకు ఉధృతి చాలా వరకు మొదటి దశలోనే తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ వేప సంబంధిత మందులు దొరకనప్పుడు మనం ముందు జాగ్రత్త చర్యగా మనం ఇమిడాక్లోప్రిడ్ లాంటి మందులు అయితే కనుక 0.3 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం కానీ, లేదా మోనోక్రోటోఫాస్ అయితే కనుక 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం, లేదంటే మరి లాంబ్డా సైలోత్రిన్ అనేటువంటి సింథటిక్ పైరిథ్రాయిడ్ అంటాము, అదైతే కనుక 0.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే కనుక ఈ టీ దోమను చాలా వరకు మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తామర పురుగులు కూడా ఇదే సమయంలో ఒకసారి ఉష్ణోగ్రతలు తగ్గి మనకి ఫిబ్రవరి చివరికి వెళ్ళేసరికి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. అలాంటి సమయంలో తామర పురుగులు వచ్చినటువంటి ఈ కాయ లేదైతే జీడి పిక్కలు తయారవుతుంటాయి, దాని మీద రసం పీల్చేయడం కానీ, ఆ మూడికి దగ్గర పట్టి ఎక్కువగా రసం పీలిస్తే కాయలు రాలిపోవడం కూడా జరుగుతుంటుంది. కాయలు కూడా మురిగిపోయినట్టు రాలిపోవడం కూడా మనం గమనిస్తాం. ఆకు వెనకನ್ನು చూస్తే కనుక చిన్నటి సూది మొనల్లాంటి పురుగులు మీకు కనిపిస్తాయి. లేదా పుష్ప గుచ్చాలని మీరు తెల్లని కాగితం మీద కనుక దులిపి చూస్తే ఈ తామర పురుగులు చిన్న సూది మొనల్లాంటి పురుగులు అది కదులుతున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. అలాగే మీరు గమనించుకొని అలాంటప్పుడు ఫిప్రోనిల్ అనేటువంటి మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోగలిగితే తామర పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒకవైపు పురుగులతో పాటుగా ఈ తెగుళ్ళు కూడా మనకి ఈ కాయ తయారవుతున్నప్పుడు మనకేంటంటే కాయ మాడిపోయినట్టు ఉంటుంది, బ్లైట్ అంటాం దానికి. కాయ మీద మచ్చలు వచ్చేస్తాయి. అదేవిధంగా ఎదుగుతున్నటువంటి పుష్ప గుచ్చాలు కానీ తయారవుతున్న గింజలు కూడా మెత్తబడిపోయి నల్లగా అయిపోయి రాలిపోవడం కూడా మనం చూస్తుంటాం. మనకి 2వ దఫా లేదా 3వ దఫా ఏవైనా మందులు పిచికారీ చేసినప్పుడు దాంతోపాటుగా కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే కనుక 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి, లేదంటే కార్బండిజం అయితే కనుక 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం ఏవైనా పురుగు మందులు పిచికారీ చేస్తే వాటితో పాటుగా శిలీంద్ర మందులు కూడా మనం పిచికారీ చేయగలిగితే చాలా వరకు మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. శిలీంద్ర తెగుళ్ళు కూడా మంచి ప్రభావానికి వస్తాయి కాబట్టి రైతులు వాళ్ళ తోటల్ని ఎప్పటికప్పుడు గమనించుకొని ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే మనం జీడి మామిడి తోటల నుంచి కూడా మంచి ఫలసాయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృష్టి రూపం మీకోసం. మిరపలో బొబ్బర తెగులు సమస్యగా ఉంది, నివారణ తెలియచేయండి అని అడుగుతున్నారు పల్నాడు జిల్లా వినుకొండ నుండి శ్రీనివాసరావు. మిరపను ఈ జెమినీ వైరస్ అంటే బొబ్బర తెగులు ఆశించి బాగా మిరపని కొన్ని చోట్ల నష్టం కలుగజేస్తూ ఉంది. తెల్లదోమ బొబ్బర సోకిన మొక్క నుంచి వైరస్ని పీల్చుకొని ఆరోగ్యవంతమైన మొక్క మీద వెళ్ళి మళ్ళా రసం పీల్చినప్పుడు ఈ వైరస్ అనేది తెల్లదోమ నోటి భాగాల నుండి ఆరోగ్యకరమైన మొక్కకి వ్యాపించి చిన్న చిన్న ఆకులు అయిపోయి పూత లేకుండా కాత లేకుండా తయారైపోతుంది. అందువల్ల ఏంటంటే తెల్లదోమని బాగా అదుపులో ఉంచుకోవాలి. ఈ అదుపులో ఉంచుకోవాలంటే చుట్టూతో జొన్న పట్టి పెట్టుకున్నట్టయితే పక్క పొలాల నుంచి తెల్లదోమ రాకుండా ఉంటుంది మొదటిది. రెండవది ఏంటంటే ఈ తెల్లదోమ అనేది పసుపు రంగుకి ఆకర్షితమవుతుంది. పంటకి 1 అడుగు ఎత్తులో కనుక ఈ జిగురట్లు 1 ఎకరానికి 40 నుంచి 50 ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ వాటికి అతుక్కుని పోతుంది. వేప మందులకి రేపు రైతు సోదరులు ఏంటంటే బాగా పురుగు మందులు ఉన్నాయి అనవసరంగా ఎందుకు దండగా అనుకొని మీరు చాలా చిన్న చూపు చూస్తున్నారు. వేప మందులకి తెల్లదోమ ఎట్లా వస్తుంది? గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన నుంచి దాని నిమ్స్ అని అంటాము, పిల్ల పురుగులు వస్తాయి. పిల్ల పురుగుల నుంచి పెద్ద పురుగులు వస్తాయి. తెల్లదోమ ఆడనీయకుండా చేస్తుంది దాని మీద ఒకటి. రెండవది ఏంటంటే గుడ్లు పెట్టనీయకుండా చేస్తుంది. మూడవది ఏంటంటే ఒకవేళ గుడ్లు పెట్టినా కానీ ఆ గీకినప్పుడు తినేసిన వేప మందుని స్టెరిలిటీ అంటాము, పొట్టేలు కొట్టుడు ఉండదు అనమాట. అందువల్ల ఏంటంటే చస్తాయి అన్నమాట, చచ్చిపోతాయి. కాబట్టి సంతతి వృద్ధి చెందదు. సో కాబట్టి తెల్లదోమకి ఈ 5% వేప గింజల కషాయాన్ని మనకి బొబ్బర వస్తుంది 1-2 మొక్కలు సోకంగానే ప్రతి 5 రోజులకు 10 రోజులకి కంపల్సరీగా పిచికారీ చేసుకోండి. రైతు సోదరులకి విజ్ఞప్తి. వేప పిండి కనుక లభించినట్లయితే మార్కెట్లో 10,000 ppm అనేది వేప ఐజాడైరెక్టిన్ వేప మందు ఉంది.
అది ఎకరానికి 200 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఇక చిట్ట చివరి అస్త్రంగా ఈ పురుగు మందులు డయాఫెన్థ్యూరాన్ ఎకరానికి 250 గ్రాముల నుంచి 300 గ్రాములు మనం పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమను బాగా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఒకవేళ ఇది కనుక లభించినట్లయితే ఓబెరాన్ అనే మందు ఉంది, అదైనా కొట్టుకోవచ్చు. క్లోర్పైరిఫాస్ అనే మందు ఉంది, ప్రొఫెనోఫాస్ అనే మందు ఉంది, తర్వాత ట్రయోజోఫాస్ అనే మందు ఉంది, 400 ml మిల్లీలీటర్లు. వేప మందులతో కలిపి కనుక పిచికారీ చేసుకోండి. ఈ పద్ధతులు పాటించుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు, అదుపులో ఉంచుకోవచ్చు. ఒక పాడి ఆవు ఎకరం పొలంతో సమానం అంటారు. గోమాతల్ని పూజించే సంస్కృతి మనకు అనాది నుంచి ఉంది. ఇప్పుడంటే అధిక పాల దిగుబడినిచ్చే సంకర జాతులు వచ్చాయి, కానీ వెనుకటి కాలం నుంచి మన పెద్దలు దేశీ ఆవులను పోషిస్తూ జీవనం సాగించేవారు. అలా మన ఇంటి జాతులైన ఒంగోలు, గిర్ పశువుల వైశిష్ట్యం గురించి మనకు తెలియంది కాదు. పాడికి పనికి ఉపయోగపడి కరువు కాటకాలను సైతం తట్టుకొని నిలబడి కనీస నిర్వహణతో పోషించదగ్గ ఈ దేశీ పశువులపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. సేంద్రియ వ్యవసాయానికి ఇటీవల కాలంలో ప్రాముఖ్యత పెరగడంతో దేశీ ఆవులను పోషించడానికి తిరిగి రైతులంతా ప్రాధాన్యతనిస్తున్నారు. కాగా దేశీ సంకర జాతుల్లో మేలైనవి ఏవి, ఎలాంటి జాతులు మనం పెంచుకోవడానికి అనుకూలం, జాతి లక్షణాలు ఎలా ఉంటాయి వంటి అన్ని వివరాలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని వెలిమినేడు పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. తెల్ల పశువులు లేదా ఆవు జాతులలో ఒకటి విదేశీ జాతి రకాలు, కొన్ని స్వదేశీ జాతి రకాలు ఆవులు. ఈ విదేశీ జాతి పాలిచ్చే ఆవు జాతులందు అతి ముఖ్యమైనది హోలిస్టియన్ ఫిషియన్, అలాగే బ్రౌన్ స్విస్, అలాగే జెర్సీ, గన్సీ. ఇవి అతి ముఖ్యమైన పాలిచ్చే ఆవు జాతులు. దీంట్లో అత్యధికంగా పాలిచ్చే ఆవు జాతి తీసుకుంటే విదేశీ జాతులందు హోలిస్టియన్ ఫిషియన్. అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే నలుపు తెలుపు వర్ణంతో కోట్ కలర్ ఉంటుంది, పొదుగు అతిపెద్ద సైజులో ఉంటుంది. పాల దిగుబడి విషయానికి వస్తే ఈతకు 4500 లీటర్ల వరకు పాల దిగుబడి ఇస్తుంది. రోజుకు సగటున సరాసరి 20 లీటర్ల పాల వరకు ఇస్తుంది. హెచ్ఎఫ్ తర్వాత జెర్సీ. దీని లక్షణం ఏంటంటే హెచ్ఎఫ్తో చూసుకున్నప్పుడు ఇది సైజు తక్కువగా ఉంటుంది, కొద్దిగా పొట్టిగా ఉంటుంది, కొమ్ములు తక్కువ సైజులో ఉంటాయి. దీని కలరు పేల్ రెడ్ నుంచి బ్రౌనిష్ రెడ్ వరకు ఉంటుంది. హెచ్ఎఫ్తో చూసుకున్నప్పుడు ఈ జెర్సీ అనేది హీట్ రెసిస్టెన్స్, అంటే ఎండకు తట్టుకుంటుంది. ఇది సరాసరి ఒక ఈతలో 3000 లీటర్ల వరకు పాల దిగుబడి ఇస్తుంది. ఒక రోజుకు 15 నుంచి 20 లీటర్ల పాల దిగుబడి ఉంటుంది. అలాగే బ్రౌన్ స్విస్, గాన్సీ అనేది బ్రౌన్ స్విస్ అనేది ముదురు ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఇది కూడా ఒక ఈతకు 4500 నుండి 5000 పాల దిగుబడి ఇస్తుంది. మంచి జాతి. ఈ విదేశీ జాతికి స్వదేశీ జాతికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మన దేశీయ జాతులు అనేటివి ఎండని తట్టుకుంటాయి, డ్రాట్ను తట్టుకుంటాయి. అంటే సరిగ్గా మేత పోషణ లేకున్నా ఇవి జీవితాన్ని గడుపుతాయి. కానీ విదేశీ జాతులు మేత తక్కువ వేస్తే ఇవి వీక్ అయి డౌనర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే టిక్ రెసిస్టెన్స్, అంటే పిడుదులు, గోమార్లు అనేటివి విదేశీ జాతి కంటే స్వదేశీ జాతులలో తక్కువగా వస్తాయి. రోగాలను అంటే డిసీజులను కూడా మన దేశవాళీ జాతులు ఎక్కువగా తట్టుకుంటాయి. పాల దిగుబడికి వస్తే విదేశీ జాతులు ఎక్కువగా ఇస్తాయి. అంటే విదేశీ హెచ్ఎఫ్, జెర్సీ. మన స్వదేశీ జాతులు పాల దిగుబడి యావరేజ్గా ఇస్తాయి. తర్వాత లాక్టేషన్ పీరియడ్ కూడా తక్కువగా ఉంటుంది మన స్వదేశీ జాతులలో. ఈ స్వదేశీ జాతులలో 3 రకాల స్వదేశీ జాతులు ఉన్నాయి. ఒకటి పాల గురించి పెంచే స్వదేశీ జాతి,
తర్వాత పాల గురించి, తర్వాత వర్క్ గురించి అంటే పొలాలు దున్నడానికి పెంచే స్వదేశీ జాతి. మూడవది ఓన్లీ వర్క్ పర్పస్లో పెంచే జాతి. అయితే పాల గురించి పెంచే స్వదేశీ జాతులలో అతి ముఖ్యమైనది సాహివాల్, గిర్, తార్పార్కర్, తర్వాత రెడ్ సింధీ. ఇవి పాలు అత్యధిక దిగుబడినిచ్చే మన భారతదేశపు జాతి. అతి ముఖ్యమైన జాతులలో సాహివాల్ బ్రీడ్. ఈ సాహివాల్ బ్రీడ్ అనేది పంజాబ్ ప్రొవిన్సీ నుంచి పుట్టిన జాతిది. దీనికి ఇంకో నామం ఏంటంటే లోలా అని కూడా అంటారు. దీనికి లోలా అని ఎందుకు పేరు వచ్చిందంటే తోలు పల్సగా ఉంటుంది కాబట్టి, తోలు వేలాడుతూ ఉంటుంది కాబట్టి దీని లోలా అని కూడా అంటారు. దీని లక్షణాలు ఏంటంటే ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఒక ఈతలో సరాసరి 2200 లీటర్ల వరకు పాల దిగుబడి అనేది సాయివాల్ ఇస్తుంది. నెక్స్ట్ గిర్ బ్రీడు. గిర్ అనేది గిర్ ఫారెస్ట్ ఏరియా, తర్వాత జునాగఢ్ ఏరియా నుంచి పుట్టిన ఇది జాతి. చూడగానే కొట్టొచ్చినట్టు రాచరికపు టీవీతో నడిచే జాతులలో ఈ గిర్ బ్రీడ్ అనేది అతి ముఖ్యమైనది. ముందరి తల భాగం ప్రామినెంట్గా ఉంటుంది. అలాగే చెవులు టేక్ ఆకుల లెక్క పొడవుగా వేలాడుతూ చెవులు ఉంటాయి. తర్వాత దీని కొమ్ములు బలిష్టంగా ఉంటాయి. ఈ కొమ్ములు వెనుకకు పెరిగి పైకి మళ్ళా అప్వర్డ్ డైరెక్షన్లో తీసుకుంటాయి కాబట్టి చూడగానే ఇమ్మీడియట్గా గిర్ జాతి అని గుర్తుపట్టేయచ్చు. తర్వాత దీని కలర్ విషయానికి వస్తే రెడ్ కలర్లో ఉంటాయి. కొన్ని రెడ్ వైట్ ప్యాచెస్ కూడా ఈ గిర్ జాతిలో అతి ముఖ్యమైన లక్షణము. ఒక ఈతకు 17 నుంచి 2000 లీటర్ల వరకు ఈ గిర్ జాతి పశువులు, ఆవులు మనకు పాల దిగుబడి ఇస్తాయి. ఇది హీట్ రెసిస్టెన్స్ అంటే ఎండను తట్టుకునే బ్రీడు, తర్వాత డ్రాటును తట్టుకునే అతి ముఖ్యమైన బ్రీడ్లలో గిర్ జాతి ఒకటి. అలాగే నెక్స్ట్ రెడ్ సింధీ ఆవు జాతి. ఈ రెడ్ సింధీ అనేది సింధ్ ఏరియా, పాకిస్తాన్ సింధ్ ఏరియా, గుజరాత్ బోర్డర్లో ఇది ఉద్భవించిన జాతి. దీని అతి ముఖ్య లక్షణం ఏంటంటే డార్కిష్ బ్రౌన్ కలర్ ఈ తోలు ఉంటుంది. తర్వాత ఇది కొంచెం పొట్టి సైజులో ఉంటుంది. కానీ పాల దిగుబడి మాత్రం సంవత్సరానికి అంటే ఒక ఈతకు 2000 లీటర్ల వరకు పాల దిగుబడి ఈ రెడ్ సింధీ అనేది మనకు పాల దిగుబడి ఇస్తుంది. తర్వాత బ్రీడ్స్లలో తార్పార్కర్. ఈ తార్పార్కర్ అనేది తార్పార్కర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉద్భవించిన అంటే పాకిస్తాన్ తార్పార్కర్ ఆ ఏరియా నుంచి వచ్చిన బ్రీడు. ఈతకు 2000 లీటర్ల పాల దిగుబడి వస్తుంది. తార్పార్కర్నే గ్రే సింధీ, వైట్ సింధీ అని కూడా ఉంటారు. ఇది కూడా డ్రాట్ రెసిస్టెన్స్, హీట్ రెసిస్టెంట్ బ్రీడు. ఇది పాల దిగుబడి ఇచ్చే జాతులు. నెక్స్ట్ కొన్ని జాతులలో డ్యూయల్ పర్పస్ అంటే పాల దిగుబడి మరియు పని కోసం ఉపయోగించే జాతులలో మన అతి ముఖ్యమైన జాతి ఒంగోలు జాతి, అలాగే హర్యానా, అమృతమహల్, కాంక్రెజ్ అనేది ఇది అతి పెద్దదైన జాతి. దాని కొమ్ములు చూడగానే మన కాంక్రెజ్ బ్రీడ్ అనేది తెలిసిపోతుంది. దీంట్లో ఏంటంటే కొమ్ములు చాలా పొడవుగా పైకి పెరుగుతాయి. దాన్ని బట్టి కాంక్రెజ్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. కాంక్రెజ్ అనేది ఇమ్మీడియట్గా గుర్తుపట్టవచ్చు. ఇవి యావరేజ్గా ఒక రోజుకు 6 నుంచి 10 లీటర్లు ఇచ్చే ఆవులు అన్నట్టు ఈ మీడియం రకం అంటే డ్యూయల్ పర్పస్. అలాగే వర్క్ పర్పస్లో యూజ్ చేసే కొన్ని ఆవు జాతులు ఉన్నాయి. అవి కాంక్రెజ్, హలీకర్ అంటే మైసూర్ ఎడ్లు కూడా అని అంటాము. ఇవి వర్క్ పర్పస్లో ఉపయోగించే ఆవు జాతులు. తర్వాత ఈ విదేశీ జాతికి స్వదేశీ జాతికి మిల్క్కు ఏం తేడా అంటే మన స్వదేశీ జాతి A2 మిల్క్ అనేది ఇస్తుంది. విదేశీ జాతి ఆవులు A1 మిల్క్ అనేది ఇస్తుంది. అంటే పాలల్లో కెసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్లోని ఒక అమినో యాసిడ్ స్ట్రక్చర్ అనేది స్ట్రక్చరల్ మార్ఫాలజీలో తేడా ఉండడం వల్ల A2 మిల్క్ అనేది A1 మిల్క్ కంటే సుపీరియర్ అని సైంటిఫిక్ పరిశోధనలు కొందరు చెప్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.